ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. The Lord hath done great things for us, whereof we are glad. గొప్ప గొప్ప కార్యాలు ఎవరి కోసం చేయగలరు? నీ కొరకు గొప్ప కార్యాలు నిన్ను అంటే ఇష్టపడేవారు, నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించేవారే నీ కొరకు ప్రాణం పెట్టవచ్చు, నీ కొరకు త్యాగం అవ్వచ్చు, నీ కొరకు గొప్ప గొప్ప పనులను చేయవచ్చు. యెహోవా ఎవరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని లేఖన భాగం సెలవిస్తుంది. అంటే ఆయన ఎవరిని అయితే తన బిడ్డలుగా వారిని ప్రేమించి వారి కొరకు ఎన్నో కార్యాలు జరిగించాడు, వారిని సంతోషభరితులుగా చేయువాడు. బాధలలో నుండి నిన్ను విడిపించి, చెరలో నుండి నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన కార్యం, ఒక గొప్ప కార్యం గనుక నీ ఎడల నా దేవుడు జరిగించినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే కలకనిన వారి వలె ఉంటాము. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉంటుంది. అప్పుడు నీ ప్రక్కన ఉండి చూస్తున్న నీ తోటివారు, నీ ప్రక్కవారు ఏమి అంటారు అంటే, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడు అని చెప్పుకుంటారు. అప్పటి వరకు నీ స్థితి, నీ పరిస్థితి వేరేగా ఉండవచ్చు, కానీ నిన్ను నీవే నమ్ముకోలేని స్థితిలో గొప్ప కార్యాలు చేయగలవాడు నా దేవుడు. ఎందుకంటే ఆయనకి పేరు అద్భుత దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని. నీవు చూస్తున్నంతలోనే నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారముగా ఇచ్చినవాడు. ఆ క్షణం నీకు దాహం, ఆకలి, ఇబ్బందులు, శ్రమలు ఉండవచ్చు, కానీ నీ దేవుని నీవు బ్రతిమాలుకుంటే నీ నోటి నిండా నవ్వుంచువాడు. నీ కొరకు ఎలాంటి గొప్ప కార్యమైనా జరిగించగలవాడు. ఎడారిలో నీటి యొక్క జాడ మనకు కనబడుతుందా? అయినా సరే ఎడారిలో నదులను పారచేయగలిగినవాడు, బండ నుండి నీళ్లను ప్రవహింపజేయగలిగినవాడు, ఆకాశము నుండే తన ప్రజలకు మన్నాను కురిపించినవాడు. మరి నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేయలేడా? ఆయన ఏదైనా నీ పట్ల జరిగించుటకు శక్తి కలిగినవాడు. యెహోవా నీకు తోడై నీ ఎడల గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, మీరు మా కొరకు గొప్ప కార్యములు చేయగల సమర్థుడు అని మేము గుర్తెరిగి తండ్రి, నీ ఎడల నమ్మిక, నిరీక్షణతో జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి 2 కుమారులను బట్టి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన జగదీష్ గారి పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి, నాయన ఆయన మనీ ప్రాబ్లమ్స్ నుంచి మీరే విడిపించండి నాయన. గొప్ప కార్యంలో నీ బిడ్డల పట్ల జరిగించండి. ఇంకా ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి ఎడల మహత్తరమైన కార్యాలు జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.